రాజ్కోట్ మూడవ టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌట్ అయింది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులకు ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూకట్టారు. దాంతో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. లంచ్కు ముందు 290తో పటిష్ట స్థితిలో కనిపించిన స్టోక్స్ సేన అనూహ్యంగా మరో 29 పరుగులకే ఆట ముగించేసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు. బుమ్రా, అశ్విన్కు చెరో వికెట్ దక్కింది. 10 పరుగుల తేడాతో చివరి 3 వికెట్లు కోల్పోయింది. చివరి 5 వికెట్లలో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టడం గమనార్హం. మూడో రోజు ఆటలో టీ విరామానికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 19 పరుగులకే అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన గిల్తో జైస్వాల్ నిలకడగా రాణిస్తూ అందొచ్చిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో 122 బంతులు ఆడిన అతను 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ చేశాడు. కాగా ఈ యువ బ్యాటర్కి ఇది ఈ సిరీస్లోనే రెండో సెంచరీ కావడం విశేషం. మరోపక్క యువ బ్యాటర్ గిల్ జైస్వాల్కు మద్దతుగా రాణిస్తూ ఇంగ్లీష్ బౌలర్లకు చెమటలు పట్టించారు. శుభ్మన్ గిల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. 322 ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆడుతూ ఉంది. 6 ఓవర్స్ ఈ రోజు మిగిలినప్పుడు జైస్వాల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కి వెనుదిరిగాడు. రాజత్ పాటీదార్ బ్యాటింగ్కి వచ్చాడు కానీ టామ్ హాట్లీ బౌలింగ్లో రెహాన్ అహ్మద్కి క్యాచ్ ఇచ్చి పరుగులు ఏమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. కుల్దీప్ నైట్ వాచ్మెన్గా బ్యాటింగ్కి వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. భారత్ ఇప్పటికీ 196 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది కానీ 322 పరుగులతో ఆధిక్యంతో మంచి పొజిషన్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఇలాంటి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.